గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. స్టాక్ మార్కెట్స్లో ఇవాళ ఏషియన్ మార్కెట్స్ అన్ని లాభాల్లో ఉన్నప్పటికీ మన దగ్గర ట్రేడింగ్ నిస్తేజంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ నుంచి కొంత లాభాల్లో ఉన్న మార్కెట్స్ ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంటున్నట్లు కనిపిస్తుంది. సెన్సెక్స్ 2 పాయింట్లు, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 5300 కంటే తక్కువ దిగి వచ్చింది, 5300 కంటే లోవర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. 5296 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రధానంగా లాభపడిన సెక్టర్స్ను గమనిస్తే రియాలిటీ, బ్రోకింగ్, రియాలిటీలో డిఎల్ఎఫ్, యూనిటెక్, పూర్వాంకర ప్రాజెక్ట్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే బ్రోకింగ్ కంపెనీస్ జేఎం ఫైనాన్స్, జియోజిత్, ఇండియా బుల్ సెక్యూరిటీస్, మోతిలాల్ ఒస్వాల్ ఇటువంటివన్నీ 5 to 10% లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆటో యాన్సిలరీస్లో ప్రికాల్, సోనాకోయో, గ్యాబ్రియల్ ఇండియా ఇటువంటి కంపెనీస్ అన్ని లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మార్నింగ్ నుంచి లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ లిస్ట్ అయిన ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ఐటీఎన్ఎల్ సుమారుగా 300 రూపాయల దగ్గర లిస్ట్ అయి ప్రస్తుతం 281 రూపాయల దగ్గర 9% ఇష్యూ ప్రైస్తో కంపేర్ చేస్తే 9% లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే ఎస్టీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 9% లాభపడింది. ఎన్ఎండిసి నిన్న లిస్ట్ అయ్యాయి, దీని ఎఫ్పిఓకి సంబంధించిన షేర్స్. ఈ కంపెనీ కూడా ఇవాళ కోలుకుంది, సుమారుగా 4.8% లాభంతో 299 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎన్ఎండిసి సంబంధించి నిన్న మన ప్రాఫిట్ ట్రేడ్ కాల్స్లో కూడా ఇవ్వడం జరిగింది, బై రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో పొజిషనల్ కాల్గా ఇవ్వడం జరిగింది. ఇవాళ స్టాప్ లాస్ కూడా పెంచడం జరిగింది. సో కంపెనీ ఎబిటా మార్జిన్స్ బెటర్గా ఉండటం ఇటువంటి అంశాల దృష్ట్యా ఐటీఎన్ఎల్లో కొంత కొనుగోలు కనిపిస్తున్నాయి ఇవాళ. అలాగే ఇష్యూ కూడా 33 రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడం కూడా కొంత లిస్టింగ్ రోజు గెయిన్స్ కారణమవుతుంది. సో ఇక పిపావర్ షిప్ యార్డ్, నిన్న ఈ కంపెనీలో మనం చాలా ఎక్స్ట్రాడినరీ గెయిన్స్ గమనించాం. ఇవాళ ప్రాఫిట్ టేకింగ్ కనిపిస్తుంది. ప్రస్తుతం స్వల్ప నష్టంతో 68 రూపీస్ 75 పైసే వద్ద ట్రేడ్ అవుతుంది. మార్కెట్స్కి సంబంధించిన మరింత ఎనాలిసిస్ అందించడానికి అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో బాలగారు, వివిధ సెక్టర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. కొన్ని సెక్టర్స్లో హైట్ అండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అఫ్కోర్స్ సెక్టర్ రొటేషన్ అనేది కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. బట్ మీ దృష్టిలో ప్రస్తుతం ఏ సెక్టర్స్ అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు రాబోయే సీజన్ మాన్సూన్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఫర్టిలైజర్ స్టాక్స్, అగ్రోకెమికల్ స్టాక్స్ ఇటువంటి కొద్దిగా యాక్టివిటీ పెరుగుతుందండి. నెక్స్ట్ ఈ 28 ఏప్రిల్ నాడు మనకి ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాత అక్కడ 25 బేసిస్ పాయింట్స్, 50 బేసిస్ పాయింట్స్ అది క్లారిటీ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కూడా డెఫినెట్లీ బాగానే రాణిస్తుందని చెప్పాలండి. థర్డ్ థింగ్ చూసుకుంటే మనకి ఇప్పుడు భారత్ 4 ఎమిషన్ నార్మ్స్కి వెళ్తున్నాం కాబట్టి ఆటో యాన్సిలరీస్లో కొన్ని స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ బాగా రాణిస్తాయండి. ఎందుకంటే కరెంట్ జనరేషన్ ఆఫ్ వెహికల్స్ అన్నిట్లో కూడా మనకి ఇంప్రూవ్డ్ వర్షన్స్ ఆఫ్ ఇది స్పేర్ పార్ట్స్ అవన్నీ కావాలి. అండ్ పాత వెహికల్స్ కూడా ఎక్సెప్ట్ టైర్ 2-3 సిటీస్ ఒక 6 months పోస్ట్పోన్ చేశారు. ఆల్మోస్ట్ ఇన్ నెక్స్ట్ 1 year అన్నీ కూడా మనకి భారత్ 4 నార్మ్స్కి మనం రోల్అవుట్ అవుతాం కాబట్టి ఆటో యాన్సిలరీ స్టాక్స్ విచ్ హ్యావ్ దట్ టెక్నాలజీ డెఫినెట్లీ అవి కూడా బాగానే రాణిస్తాయని చెప్పుకోవచ్చండి. ఓకే అండి. అలాగే ఏ గ్రూప్ స్టాక్స్లో గెయినర్స్ని గమనిస్తే హిందుస్థాన్ కాపర్ అత్యధికంగా 10.8% లాభంతో 541 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవాళ ఒక రోజులోనే స్టాక్ 53 రూపాయలు పెరగడం గమనించవచ్చు. అఫ్కోర్స్ చాలా ఇల్లిక్విడ్ కౌంటర్, ఇది తక్కువ వాల్యూమ్స్ నమోదవుతూ ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, బాలగారు ఇప్పుడు చెప్పినట్లుగా ఆర్సీఎఫ్లో కూడా హైట్ అండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. 4.2% లాభంతో 80 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎన్ఎండిసి ఇందాక అనుకున్నాం మనం, డిఎల్ఎఫ్, ఇండియన్ బ్యాంక్, మెడ్రాస్ సిమెంట్స్, సింటెక్స్ ఇండస్ట్రీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, పిరమల్ హెల్త్ కేర్, గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ 92.50 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్, ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా వీటన్నిటికీ భారీ ఆర్డర్స్ రావడం గమనిస్తున్నాం మనం. అటు రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మినిమం ఆర్డర్ సైజ్ 500 crores అండ్ అప్వార్డ్స్ ఇటువంటి ఆర్డర్స్ మనం ఇన్ఫ్రా కంపెనీస్లో గమనిస్తున్నాం. సో బాలగారు, ఓవరాల్గా ఇన్ఫ్రా సెక్టర్కి సంబంధించి మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసికలీ అండి ఆర్డర్ పొజిషన్ మాత్రం చాలా కంపెనీస్కి బాగానే ఉంది. అండ్ పోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా బాగానే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఒకటి మనం ఆలోచించుకోవాలండి, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కనుక కొద్దిగా రైజ్ అయితే ఇన్ఫ్రా కంపెనీస్ అన్నిటి కూడా హెవీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. సో వాళ్ళ టర్మ్ లోన్సే కానీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్సే కానీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీస్ డెఫినెట్లీ కొద్దిగా వేరే వాటికంటే బాగానే రాణిస్తాయి. అందులో కూడా మన అసెట్ బిల్డర్స్, అసెట్ ఓనర్స్ ఇది డెఫినెట్గా డిస్టింగ్విష్ చేయాలండి. ఇప్పుడు జిఎంఆర్, జీవీకే ఇటువంటి కంపెనీస్ మోర్ దెన్ అసెట్ బిల్డర్స్ వాళ్ళ అసెట్ ఓనింగ్లో కూడా వెళ్తున్నారు. సో అటువంటి వాటికి జెస్టేషన్ అనేది డెఫినెట్లీ కొద్దిగా లాంగర్ ఉంటుంది. ప్యూర్ అసెట్ బిల్డర్స్ అయితే ఇప్పుడు టోల్ బేస్డ్ రోడ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే అసెట్ బిల్డ్ చేసి
వాళ్ళకి టాప్ లైన్ బాటమ్ లైన్స్ కానీ ప్యూర్ బిల్డర్స్కి కొద్దిగా ప్రాఫిటబిలిటీ అనేది కొద్దిగా హై ఉంటుంది, ఎందుకంటే చర్నింగ్ అవుట్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. సో అసెట్ ఓనర్స్కిను అసెట్ బిల్డర్స్కి కొద్దిగా డిస్టింగ్విష్ చేసి మంచి బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎవరికైతే ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ లేవో స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీస్ మాత్రం డెఫినెట్లీ బేట్ చేయొచ్చండి. ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుందండి ఆ కంపెనీస్. ఓకే అండి. సో శేష్ గారి అభిప్రాయం తెలుసుకునే ముందు ఢిల్లీ నుంచి equitystrategist.com పార్ట్నర్ డి ప్రసాద్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ వస్తుంది గారు. సో ప్రసాద్ గారు చెప్పండి, ఇవాళ మార్కెట్ ట్రెండ్ ఎలా కనిపిస్తుంది? కొంత ల్యాక్లెస్టర్ ట్రేడింగ్ను మనం గమనిస్తున్నాం. నిఫ్టీ సెన్సెక్స్లు దాదాపుగా అదే స్థాయి దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో ఎటువంటి మూమెంట్ మీరు క్లోజింగ్ సమయానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్లీ మార్కెట్ లో లాస్ట్ 4-5 months లో చూసింది ఏంటంటే ఒక మేజర్ హై క్రాస్ అయ్యాక కొంచెం హై దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. సో 5270 చాలా క్రిటికల్ రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ అయింది. సో ఆ లెవెల్ క్రాస్ అయ్యి 5300 మీద కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. సో 5280 5320 లోపల మధ్యలో కన్సాలిడేట్ అయ్యాక ఫైనలీ ఆ 5400 5420 టార్గెట్ వరకు వెళ్తుంది మార్కెట్. కానీ ఇది స్లో అండ్ స్టడీ రైజ్ ఉంటుంది, అదో ఎక్స్ప్లోజివ్ రైజ్ ఉండదు. ఓకే అండి. సో ఓవరాల్గా చూస్తే మనకు రియాలిటీ, బ్రోకింగ్, ఆటో యాన్సిలరీస్, బ్యాంకింగ్, అలాగే కొన్ని సెలెక్ట్ ఇన్ఫ్రా కంపెనీస్లో ఎక్కువ ప్లే కనిపిస్తుంది. ఇందులో గెయిన్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీరు ఎటువంటి సెక్టర్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు? బ్యాంకింగ్ లో క్లియర్ లీడర్షిప్ కనిపిస్తుంది. బికాస్ నిఫ్టీ మీద వెళ్ళాలంటే ఒక సెక్టర్ కి నిఫ్టీ మీద లాగే కేపబిలిటీ ఉందంటే బ్యాంకింగ్ సెక్టర్ కి ఆ కేపబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ దాంట్లో ఐసిఐసి బ్యాంక్ చాలా హెవీ వెయిటేజ్, ఇండెక్స్ లో వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది. స్టేట్ బ్యాంక్ వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో ఇవాళ ఎక్సెప్ట్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ ప్రతి బ్యాంక్ పాజిటివ్ టెరిటరీలో ఉంది. సో ఈ సెక్టర్స్ లో బ్యాంకింగ్ కి మాక్సిమం పొటెన్షియల్ ఉంది మీద వెళ్ళడానికి. ఓకే అండి. నిన్న మీరు పొజిషనల్ కాల్స్ ఇచ్చారు హిందాల్కో అండ్ డాబర్, అలాగే ఇవాళ ఆ కాల్స్లో ఏదైనా రివ్యూ చేయదలుచుకున్నారా? ఐ థింక్ పొజిషనల్ కాల్స్ 4-5 days ఉంచుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ 4-5 days ఆ టార్గెట్స్ అచీవ్ అవుతాయి. మార్కెట్ కొంచెం మొమెంటం లేకపోవడం వల్ల కొంచెం 1-2 రోజులు ఎక్కువ కూడా పట్టొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే ఆ టార్గెట్స్ కోసం, ఓపెన్ టార్గెట్స్ కోసం ఆ బయింగ్ పొజిషన్ ఫ్యూచర్స్ లో ఉంచుకోవాలి. ఓకే అండి. ఇవాళ ఎటువంటి కాల్స్ ఇవ్వబోతున్నారు మీరు? ఇవాళ నేను 2 స్టాక్స్ పెట్టాను. ఫస్ట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంకింగ్ స్టాక్ లో ఇప్పుడే మాట్లాడిన బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ చాలా హెల్దీగా అనిపిస్తున్నాయి. ఓరియంటల్ బ్యాంక్ కరెంట్ లెవెల్ లో తీసుకోవచ్చు. టార్గెట్ 2-3 days లో 335 to 338 వెళ్ళొచ్చు. స్టాప్ లాస్ 317 పెట్టుకోవాలి. అది 317 కట్ అయితే షార్ట్ టర్మ్ ఎగ్జిట్ చేసుకోవచ్చు. రెండో స్టాక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కాకుండా చెప్పండి ప్రసాద్ గారు. హలో, ప్రసాద్ గారు చెప్పండి. సెకండ్ స్టాక్ ఏది రికమెండ్ చేస్తున్నారు మీరు? సెకండ్ స్టాక్ రాంబాక్సీ 484 మీద కొనాలి. టార్గెట్ ఇస్ 498 to 500 అండ్ స్టాప్ లాస్ ఇస్ 476 rupees 50 paise. కానీ కొనడం 484, 483, 50 మీదే కొనాలి. కరెంట్ ఫ్యూచర్ లెవెల్స్ లో అది 483.20 ట్రేడ్ అవుతుంది. సో ఇంకొక రూపాయి పెరిగితే అది కొనే బయింగ్ రేంజ్ లో వచ్చేస్తుంది. ఆ లెవెల్లో రాంబాక్సీ కొనుక్కోవచ్చు 3-4 days కోసం. ఓకే అండి. సో ఈ రెండు స్టాక్స్ మీరు ఫ్యూచర్స్ పొజిషన్స్ గురించి చెప్తున్నారు. ఫ్యూచర్స్ పొజిషనల్ ట్రేడ్స్ 3 to 4-5 ట్రేడింగ్ సెషన్స్ లో మొమెంటం ఉంటే ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు, లేకపోతే 4-5 days పట్టచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అలాగే శేష్ గారు ఆయన బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి చాలా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మీరు ఎటువంటి సలహా ఇవ్వదలుచున్నారు ట్రేడర్స్కి? సో ఇమీడియట్గా అయితే బ్యాంకింగ్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ 1-2 రోజులకు మాత్రం చెప్తున్నాను. ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు అయితే చూస్తే పిఎస్ మిడ్ క్యాప్ బ్యాంక్లో లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా లో నుంచి రీబౌండ్ కావడం, ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అనేది బ్యాంకింగ్లో కనపడుతుంది. కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి చూస్తే దగ్గరగా 1.5% టాప్ లూజర్లో ఈరోజు కనపడుతుంది. ఏదైనా కూడా ఏంటంటే బ్యాంకింగ్ కొంచెం లార్జ్ క్యాప్లో కొంచెం ఆగిపోయి మిడ్ క్యాప్ బ్యాంకింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్లో ఫర్దర్గా ఇక్కడి నుంచి బాగా పెరిగే అవకాశం ఎక్కువ కనపడుతున్నాను. ఓకే అండి. సో సెక్టర్స్ పరిస్థితి ఒకసారి అలా ఉంది. అలాగే సెన్సెక్స్ 38 పాయింట్లు, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో ఆల్మోస్ట్ స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. మార్నింగ్ నుంచి ఇదే లెవెల్స్ దగ్గర మనకు మార్కెట్లు తచ్చెట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.